నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రేపు ఉదయం 10 గంటలకు. అవును, ఇది సినిమా పేరే. నేను ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో చూశాను. నేనైతే ఈ సినిమా థ్రిల్లర్ మూవీ అనుకున్నాను. కానీ కామెడీ థ్రిల్లర్ మూవీ. టీవీలో ఒకసారి చూసేయొచ్చు ఈ సినిమాని. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ ప్లే చేశాను. కానీ అమెజాన్ ప్రైమ్‌లో చూస్తే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఉండదు గానీ, దాన్ని మనం పాజ్ చేసుకొని, రివైండ్ చేసుకొని ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు చూసుకోవచ్చు కదా! ఓకే. లెట్స్ గో. స్టెప్ బై స్టెప్ రివ్యూ చెప్తాను. ఫుల్ ఎంజాయ్ చేసేయండి. ఇది ఎంజాయబుల్ మూవీయే, పర్వాలేదు. కామెడీ థ్రిల్లర్. స్టోరీ గురించి చెప్పాలంటే సినిమా మొదలైన 10 నిమిషాలు నార్మల్‌గా ఉంటుంది. తర్వాత కామెడీతో పాటు థ్రిల్లింగ్ గూడా పెరుగుతుంది. ఒక సాధారణమైన రోజు. కానీ రేపు ఉదయం 10 గంటలకు ఒక భయంకరమైన డెడ్‌లైన్ వస్తుంది. ఈ సినిమాలో క్యారెక్టర్స్ అన్నీ కూడా రేపు ఉదయం 10 గంటలకు కాకినాడ చేరుకోవాలి. అది కథ. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఎవరు ఎవరిని ద్రోహం చేశారు? టైమ్ లైన్ ఎలా పరిగెడుతుంది? ఇదంతా కూడా జరుగుతుంది. మూవీ అంతా వేరు వేరు టైమ్ లైన్‌లో జరుగుతున్న దాన్ని అలా ఒకే టైమ్ లైన్‌లోకి తీసుకొస్తారు డైరెక్టర్. డైరెక్టర్ 'చందు ముద్దు' గారి స్టోరీని చాలా టైట్‌గా బిల్డ్ చేశారని చెప్పొచ్చు. ప్రతి 5 నిమిషాలకి ఒక చిన్న ట్విస్ట్ ఉంటది. ప్రైమ్‌లో ఉన్న ఈ సినిమాను మధ్యలో స్కిప్ చేద్దాం అనుకున్నా స్కిప్ చేయాలనిపించలేదు. అయితే యాక్టింగ్ పరంగా చూస్తుంటే అన్ని ఫన్నీ యాక్టింగ్స్, భయం, టెన్షన్, ఆందోళన ఇవన్నీ చాలా నేచురల్‌గా వచ్చాయి. ఈ సినిమాలో సెపరేట్‌గా హీరో, హీరోయిన్ అంటూ ఎవరు ఉండరు. కథే ఈ సినిమాకి హీరో. అందులోని క్యారెక్టర్స్ అభినవ్ గోమటం, హెబ్బా పటేల్, చైతన్యరావు వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా క్యారెక్టర్స్ బానే చేశారు. ఈ సినిమాకి క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది భయ్యా! జనరల్‌గా ఎవరు ఊహించరు. ప్రైమ్‌లో చూస్తున్నప్పుడు లాస్ట్ 20 మినిట్స్ ఓహ్ గాడ్! ఇలా అయిందా అనిపిస్తుందనమాట. క్యారెక్టర్స్ అన్నీ ఆ టెన్షన్‌ని పోగొట్టుకొని ఊపిరి పీల్చుకుంటాయి. అలా ఉంటుంది. అయితే ఈ సినిమాకి ప్రోస్ ఏంటంటే సస్పెన్స్ బావుంది. ట్విస్ట్‌లు బావుంటాయి. యాక్టింగ్ గూడా బావుంది. ప్రైమ్‌లో ఒకసారి చూడొచ్చు. అయితే కాన్స్ ఏంటంటే కొంచెం లాగ్‌గా అనిపిస్తుంది ఒక్కోసారి ఇంటర్వెల్ తర్వాత. పాట కూడా అంత ఇదిగా ఏముండదు. అయితే ఫైనల్ రేటింగ్ ఏంటంటే 2.5, 3 మధ్యలో ఇవ్వచ్చు దీనికి ఔట్ ఆఫ్ 5కి. ఓకే. మీరు ఈ సినిమా చూసారా? ఏ సీన్ మీకు బాగా ఇష్టమైందో ఒకసారి కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థాంక్ యూ.